ఎమ్మెల్యేల మధ్య వార్ నడుస్తుందా? ఆధిపత్యం చెలాయించడమే వారి మధ్య చిచ్చు పెట్టిందా? ఇంతకీ వారు ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు? 6 అలా చేస్తుంటే వారి బాస్ ఏం చేస్తున్నారు? ఇక వారి తీరుతో కేడర్ సైతం కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయిందా? ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేల మధ్య ఫైటింగ్. 6 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మధ్య లేని స్నేహం. వివాదాలతో రోడ్డెక్కుతున్న మడకశిర, సింగనమల ఎమ్మెల్యేలు. విజయవాడ సెంట్రల్ ఈస్ట్లో ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్. గుంటూరులో బహిరంగంగానే వివాదాలు. చూసి చూడనట్లుగా వదిలేస్తున్న టీడీపీ బాస్. ఏపీ కూటమిలో ఇటీవల టీడీపీ, బీజేపీ నేతల మధ్య వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. సర్దుకునే ప్రయత్నం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే సాధారణంగా ఒకే వరలో 2 కత్తులు ఇమడమనే సామెత ఉన్న నేపథ్యంలో 2 పార్టీలకు చెందిన వారు కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు కామన్గానే తెరమీదకు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నాయకులు తన్నుకునే పరిస్థితి కూడా తెరమీదకు వచ్చింది. ఏపీలో దాదాపుగా 6 నియోజకవర్గాల్లో ఇరుగు పొరుగు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కలివిడిగా లేకపోతే తన్నుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వటం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇటీవలే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర, సింగనమల నియోజకవర్గాలు, విజయవాడలోని సెంట్రల్ ఈస్ట్ నియోజకవర్గాలు, గుంటూరు ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్లో నాయకులు తన్నుకుంటున్నారు. దీనికి కారణం సొంత రాజకీయాలనని కొందరు చెబుతూ ఉంటున్నారు. మరికొందరు ఆధిపత్య రాజకీయాలు చేసుకుంటున్నారని కూడా అంటున్నారు. మడకశిర, సింగనమల ఎమ్మెల్యేల వివాదాలు తరచూ రోడ్డెక్కుతున్నాయి. ఇక విజయవాడ సెంట్రల్ ఈస్ట్లో మాత్రం కొంతవరకు రోడ్డెక్కకపోయినా ఎమ్మెల్యేల మధ్య మాత్రం కోల్డ్ వారు కొనసాగుతుంది. ఇక గుంటూరులో మాత్రం ఈ వివాదాలు బహిరంగంగానే సాగుతున్నాయి. మరికొన్ని చోట్ల తమ్ముళ్ళు పంపకాలతో సరిపుచ్చుకుంటున్నారు. అంటే వివాదాలకు అవకాశం లేకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో వారి పరిస్థితి అధిష్టానానికి పెద్ద ఇబ్బందికరంగా మారలేదు. కానీ ఇలా వివాదాలు జరుగుతున్న వారితో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. అయితే ఇది అంత సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అందుకే పార్టీ కూడా ఈ విషయాలు చూసి చూడనట్లు వదిలేయడం గమనార్హం. ఇక ఇసుక, మద్యం వరకే కాకుండా ఇతర విషయాలపై కూడా ఆధిపత్యం కోసం పోరాడుకుంటున్న పరిస్థితి కనిపించడం గమనార్హం.